బంగారు, ఇట్స్ స్లీపింగ్ టైం, మన స్టోరీ టైం. కమ్ వచ్చేసేయ్. ఇవాళ ఒక మంచి ఫన్నీ ఎవ్రీడే రొటీన్లో మనం వినే ఒక స్టోరీ చెప్తా. ఏంటి రొటీన్ అనుకుంటున్నావా? కోడి పొద్దున్నే కొక్కురుకో అని ఎందుకంటుంది? దాని గురించి చెప్తా రా. ఒక అడవిలో ఎంతో అందమైన చెట్ల మధ్యలో రకరకాల జంతువులు ఉంటాయి కదా, నీకు కూడా తెలుసు కదా. అయితే ఒకరోజు ఫన్నీగా ఒక గేమ్ ఆడుకుందాం అని లయన్ దగ్గరికి అన్ని యానిమల్స్ చేరుతాయి. చేరి రాజా రాజా, ఇవాళ మేమందరం కలిసి జట్లుగా మంచి ఆట ఆడదాం అనుకుంటున్నాం, మీరే ఏదైనా ఆట చెప్పండి అని ఆ లయన్ దగ్గరికి అన్నీ వచ్చి చేరుతాయి. అప్పుడు ఆ లయన్ అంటుంది, సరే నేను ఒక మంచి ఆటలు పెడతాను, దాంట్లో ఎక్కువ సార్లు ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకి నేను ఈ అందమైన క్రౌన్ని గిఫ్ట్ చేస్తానంటుంది. సరే అని ఒకటి మించి ఒకటి సూపర్గా ఆడతాయి గేమ్స్ అన్నీ. అందులో నమ్ముతావా, ఒక కోడి గెలుస్తుంది. కోడి అప్పుడు ఆ రాజా దగ్గరికి వెళ్ళి, నేను గెలిచాను కదా, మరి నాకు క్రౌన్ ఇస్తారా అని అడుగుతుంది. ఎందుకు ఇవ్వను, నేను ఈ అడవికి రాజుని, మాట తప్పను అని ఆ క్రౌన్ని తీసి కోడికి పెడుతుంది. ఆ కోడి ఎంతో సంతోషంగా అందరి మధ్యలో అలా నడుస్తూ దాన్ని క్రౌన్ని చూపిస్తూ ఎంతో సంతోషంగా అందరి మధ్యలో స్పెండ్ చేస్తుంది. ఆ క్రౌన్ని కింద పడకుండా, ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా రాజు అరేంజ్ చేసిన ఫుడ్ని వాటిని ఎంజాయ్ చేసుకుంటూ అందరి మధ్యలో నడుస్తూ దాని క్రౌన్ గురించి హ్యాపీగా షేర్ చేసుకుంటుంది. సరే అని అలా ఆడుతూ సాయంత్రం అయిపోతుంది. ఒక నది ఒడ్డున అన్ని యానిమల్స్ కూర్చుంటాయి. అయితే అప్పుడు ఏమవుతుందంటే స్నేక్ వస్తుంది. స్నేక్ వచ్చి పెద్దగా పడగ విప్పి దాని వంక చూస్తుంది, కోడి వంక. కోడి భయపడిపోయి, బాబోయ్ ఏంటి నా పైన పడగ విప్పుతున్నావు అని అడుగుతుంది. ఏం లేదు, ఒక్కసారి నీ క్రౌన్ నాకు ఇస్తావా, నాకు పెట్టుకోవాలనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు ఆ కోడి, ఆహా నేను ఇవ్వను, ఇది నేను ఎంతో కష్టపడి అన్ని ఆటల్లో గెలిచి నేను ఈ క్రౌన్ని గెలుచుకున్నాను, నేను ఎందుకు నీకు ఇవ్వాలి అంటుంది. అప్పుడు ఆ స్నేక్ కోడిని రిక్వెస్ట్ చేసి, ఒక్కసారి ఇవ్వవా ప్లీజ్, నేను ఒక్కసారి మా అమ్మకి ఇది చూపించి మళ్ళీ నీకు పొద్దున్నే ఇచ్చేస్తా అంటుంది. సరే అని, పోనీలే ఎలాగూ నేను గెలుచుకున్నాను కదా, ఈ రాత్రికి ఎలాగూ నేను పెట్టుకోలేను, పోనీలే పొద్దున్నే తెచ్చిస్తానంటుందిగా అని ఆ పాముకి ఇచ్చేస్తుంది. ఆ పాము ఆ క్రౌన్ని పెట్టుకొని ఆ నది దాటేసి ఆ నది ఈదుకుంటూ ఆ క్రౌన్ని పట్టుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది పొద్దున్నే వస్తానని చెప్పింది కదా. కోడి ఆ నది ఒడ్డున నించోని కుక్కురుకు అని అరుస్తూ ఉంటుంది. ఇక రాదే అని వెతుకుతూ ఉంటుంది ఆ పాము కోసం. ఆ స్నేక్ రాదు. సరే పొద్దున్నే వస్తానంది కదా, అదేమన్నా పడుకుండిపోయిందేమో, నెక్స్ట్ డే పొద్దున్నే వస్తుందేమో అని మళ్ళీ పొద్దున్నే నిలబడి కుక్కురుకు అని అరుస్తుంటుంది. అలా రోజు పొద్దున దాని క్రౌన్ రిటర్న్ వస్తుందేమోనని ఎవ్రీ డే అది కుక్కురుకు మార్నింగ్ అరుస్తుంది. అందుకే మనం కోడి అరుపుని మార్నింగ్ అలారంలా వాడతాం. దీనికోసం ఈ మార్నింగ్ అలారం కుక్కురుకు అనేది మార్నింగే ఎందుకు కోడి కూసింది పొద్దునయ్యింది అని ఎందుకంటాం, ఈ స్టోరీ మూలానే. అర్థమైందా చిట్టి? చలో, మన మార్నింగ్ అలారం 5:30కి సెట్ అయిపోయి ఉంది. మనం లేవకపోతే మన అమ్మ మనం దంచేస్తుంది. పడుకుందామా? గుడ్ నైట్.